ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. తెలంగాణలోని ఈ ప్రాంతాలన్నిటికీ కూడా యెల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు చూస్తే తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ సందర్భంగా పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, అలాగే వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పేర్కొంది. ముఖ్యంగా చూస్తే అప్రమత్తంగా ఉండాలంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, వరద ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపారు. శనివారం నాడు అధిక వర్షపాతం నమోదైన పలు ప్రాంతాల్లో అత్యధికంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 6 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 3 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లో 3 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా పిట్లంలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లో దాదాపు 30 సెంటీమీటర్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సో వర్షాలు పడేటప్పుడు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు.